కాస్ట్యూమ్ చేయండి అది కూడా గుర్తించాలి. పేర్లు నేను చెప్తా, పేరు నంబర్ ఆఫ్ బ్యాగ్స్ కూడా. బజర్ వచ్చినప్పుడు ఎవరు బిగ్ బాస్ స్మాల్ డౌట్ రైజ్ అయింది. తనూజ టీమ్ మెంబర్స్ ని పిలిచినప్పుడు ఎన్ని బ్యాగ్స్ పెట్టాలనేది ప్లీజ్ క్లారిటీ చెప్పి లెవెల్ అప్పుడు ఏ నెంబర్ పై కాల్ పెట్టమంటారు బిగ్ బాస్ కాదు. అంటే వీళ్ళు మా టీమ్ మెంబర్స్ ని పిలిచినప్పుడు హౌస్ మేట్స్ కి ఎన్ని బ్యాగ్స్ అనేవి మేము పెట్టాలి. ఇదర్ వన్ తన డెసిషన్ డెసిషన్ తన డెసిషన్ సంచారం డెసిషన్ అంటే బ్యాగ్స్ ఎన్ని పెట్టాలనేదా. ఎందుకంటే రాలేము మేము రెండు చేతులు. ఒక పర్సన్ కి 2 బ్యాగ్స్ ఉంటాయి ఈజీగా. ఒకటి పెట్టాలి. అదే 1 వన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. బిగ్ బాస్ ఎంత బ్యాగ్ పెట్టాలి? 2 బ్యాగ్స్ మా 1 అయితే ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది పొజిషన్ వాళ్ళు కరెక్ట్ గా ఉండదు. సో ఈచ్ ఒక పర్సన్ కి 2 బ్యాగ్స్ ఇస్తే 2 సైడ్లు పెట్టినప్పుడు దే కెన్ బ్యాలెన్స్. ఓకేనా? ఏం రీజన్స్? అవేం అవసరం లేదు. రీజన్స్ ఏం అక్కర్లేదు. జస్ట్ పెట్టేయడమే. యా, మీ ఒపీనియన్. మీకు ఎవరిని గెలిపించాలని అనిపిస్తుందో గెలిపించండి. క్లారిటీ తీసుకుంటే బెటర్ కదా. లేదు బిగ్ బాస్ బిగ్ బాస్ అర్థమైంది, కానీ బజర్ వచ్చినప్పుడు నేను పిలవాలా వాళ్ళని, లేకపోతే మీరు పేరు పిలుస్తారా అనేది ఒక క్లారిటీ కావాలి. తర్వాత బ్యాగ్స్ ఎన్ని పెట్టాలనేది లైక్ నేను చెప్పాలా లేకపోతే మీరు చెప్తారా అనేది, ఈ 2 విషయంలో కొంచెం క్లారిటీ కావాలి. మీరే పిలవాల్సి ఉంటుంది. ఓకే, ఎన్ని బ్యాగ్స్ కూడా మీరే చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. అది నా ఇష్టము. ఎన్ని నంబర్ ఇవ్వండి. 1 ఆల్సో అంటే One, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. బిగ్ బాస్ మీరు పిలిచిన సభ్యులు బిగ్ బాస్ మీరు చెప్పినన్ని బ్యాగ్స్ ని బిగ్ బాస్ ఎవరి రోడ్కి ఎటువైపు హుక్ చేస్తారన్నది వారిష్టం. ఓకే, అర్థమైంది అందరికి? అర్థమైంది అందరికి? యా, మా ఇష్టం. ఏంటి ప్రీ నేనేముందిరా ప్లే చేయడానికి అసలు సంచలాక. అమ్మ నాకు అలా ఏం లేదు, ఎవరినైనా నాకు. అరే నేను కెప్టెన్ గురించి కాదు అంటుంది. యువర్ గేమ్, నువ్వు ఎలా పాయింట్స్ మారుస్తానని నీ చేతుల్లో ఉంటుంది. అర్థమవుతుందా? నేను ర్యాండమ్ గా బిగ్ బాస్ లాగే వెళ్తున్నా. అఫ్ కోర్స్ నువ్వు ఫేర్ గానే ఉండు. పిలుస్తున్న క్యాండిడేట్స్ నువ్వు ఎలా పిల్లలు అది నువ్వు సెలెక్ట్ చేసుకుని యూజ్ వీడు ఒక్కడికే ఉంది బుర్ర. అదే కదా, అమ్మాయికి బుర్ర లేదా? నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకమ్మా. నువ్వు అయిపోయింది కదా నీ ఫోటో. అది కాదు నిఖిల్. పొజిషన్ మారుస్తారు కదా 1, 2, 3 అనేది. ఆ పొజిషన్ మీరు చెప్తారా బిగ్ బాస్? ఎప్పుడు లెగ్ మార్చాలి అనేది. గైస్ ప్లీజ్, ఆయిషా నాకు ఒక డౌట్ వచ్చింది, నేను బిగ్ బాస్ అడిగా. బిగ్ బాస్ లెగ్ పొజిషన్ మార్చేది అది మీరు చెప్తారా బిగ్ బాస్? ఓకే, మైక్ కంపల్సరీ. వేర్ ఇస్ నిఖిల్ అండ్ గౌరవ్? సి, ఇది మీరు ఎలా హోల్డ్ చేస్తారు అనేది. యా, హోల్డింగ్ ప్రాబ్లం లేదు, రైట్? ప్రాబ్లం లేదు. మీరు ఎలా హోల్డ్ చేస్తారో మీరు చూసుకోండి. లేజీ, ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ టాకింగ్ టు యూ. ఓకేనా? లేకపోతే మీకు వేరే వాళ్ళు చెప్పాలా? నేను వెళ్ళిపోనా? తర్వాత
ఫస్ట్ థింగ్, ఇది ఎలాంటి సపోర్ట్ తీసుకోవడానికి వీల్లేదు. మీరు మోసేటప్పుడు, ఆ బరువుని మోసేటప్పుడు మీ బ్యాక్ కానీ మీ బాడీ కానీ దీనికి టచ్ అవుతే యూఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. క్లారిటీ? మీ బాడీ కానీ మీ బ్యాక్ కానీ దీనికి టచ్ అవుతే, సపోర్ట్ తీసుకునేలాగా ఉంటే యూఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. అండ్ సెకండ్ థింగ్, ఈ బ్యాగ్ ఏమైనా ఇలా టచ్ అవుతే, నేలానికి టచ్ అవుతే అవుట్ ఆఫ్ ది గేమ్. క్లారిటీ? సెకండ్. థర్డ్, ఇప్పుడు బిగ్ బాస్ చెప్తారు దట్ లెగ్ పొజిషన్ మార్చడానికి, ఇది 1-1, 2-2, 3-3. అది చేంజ్ చేసేటప్పుడు మీరు చూసుకొని చేంజ్ చేయాలి. ఒక్కవేళ మీ 1 లెగ్ అయినా కింద టచ్ అయినా అవుట్ ఆఫ్ ది గేమ్. గాట్ ఇట్? సంచల చిన్నది, వాళ్ళు లాక్కొని వచ్చిన తర్వాత పొజిషన్ వస్తుంది. లాక్కునేటప్పుడు ఇవన్నీ పెట్టి అండ్ మోర్ ఓవర్ బాడీ టచ్ అవ్వకూడదురా, బ్యాగ్ టచ్ అయితే ఏం కాదు. బ్యాగ్ కింద టచ్ అవ్వకూడదు. కింద కాదురా, వెనక్కి టచ్ అవ్వకూడదు అని అంటున్నాడు. మేబీ ఇలా మూవ్ అయితే బాడీ బ్యాక్ టచ్ అవ్వకూడదు, బ్యాగ్ కింద టచ్ అవ్వకూడదు, లెగ్ కింద టచ్ అవ్వకూడదు అంటున్నా. నువ్వు అది చెప్పావు, బ్యాక్ టచ్ అవ్వకూడదు అని చెప్పావు. బజర్ మోగే ముందే దే కెన్ టేక్ ద పొజిషన్ అండ్ బి రెడీ. బికాజ్ ఎక్కే టైం వాళ్ళు పడితే సో బజర్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్తారు కదా, అప్పుడు మీరు మీ పొజిషన్ లో నించుని మీరు ప్రిపేర్ గా ఉండండి. బజర్ వచ్చాక అలర్ట్. ఓకే, క్లారిటీ కదా? ఈ 3 అంతే. బిగ్ బాస్ గారు మైక్ కంపల్సరీ. మైక్ కంపల్సరీ, ఫస్ట్ మైక్ కంపల్సరీ, వేలే లేదు. మొత్తం తెలియాలి. క్యాప్టెన్సీ అనేది లేదంటే ఒక పొజిషన్ ఆఫ్ పవర్ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకునేది. అందుకే నేను చెప్తున్నా, వాళ్ళు సెట్ అయ్యాక బజర్ వచ్చాక కదా గేమ్ స్టార్ట్, బిఫోర్ కాదు కదా. ఇప్పుడు బజర్ కోసం వెయిట్ చేయండి అంటే వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యి పట్టుకొని ఉండొచ్చు. బజర్ వచ్చాక గేమ్ స్టార్ట్, దాని బిఫోర్ నేను చెప్పట్లేదు. పోటీదారులు సంచాలకులు మినహా మిగతా వాళ్ళంతా పాత్ర ఎక్కడికి వెళ్ళడానికి వీలు. Equal. No, only 1%. See, ఇప్పుడు బోత్ సైడ్ ఈక్వల్ నా? ఈ సైడ్ that is their wish. That is their wish. They can put like 2 ఒక చోటనే పెట్టొచ్చు, 3 ఒక చోటనే పెట్టొచ్చు. That completely their wish. పోటీదారులిద్దరూ మీ పొజిషన్లో బజర్ కోసం సిద్ధంగా ఉన్నారు. Come on guys, best of luck everybody. Hey, అందరితో చీర చేయండి. కెన్ ఐ చేంజ్ ద షూస్? So your entire body against that way. कैसा मैं task? ఓకే, ఇష్యూ ఓకే అనిల్. Your entire body against the way. Hey, కళ్యాణ్ రావు. అవుతుందా క్రాస్? లైక్ ఇలా అవుతుందా? పొజిషన్స్ ఇది మార్చుకో, పర్వాలేదని చెప్తాను. ఇలా పెట్టుకో, క్రాస్ పెట్టుకో అండ్ నార్మల్ గా ఎంటైర్ బాడీ వెయిట్. ఈ పొజిషన్స్ ఎప్పుడైనా మార్చుకుంటాను. అది ఇప్పుడు గేమ్ లో Do foul. Don't do foul. That is most important. Weight మీరు తట్టుకుంటారు. బుక్ అయితే బూట్స్ సపోర్టింగ్